బిగ్ బాస్ 9 ఓటింగ్ ప్రక్రియ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అన్ని ట్రస్టెడ్ ఓట్ పోల్స్‌ని అబ్జర్వ్ చేసి వాటిని బట్టి యావరేజ్ చేసుకొని నేను ఈ రివ్యూ చేస్తున్నాను చాలా కష్టపడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసినోళ్ళు లైక్ చేయండి. ఓకే, వీడియోలోకెళ్దాం. మొత్తం ఈ వీక్ 7 నామినేషన్స్‌లో ఉన్నారు. 7లో ఎప్పట్లాగే తనుజ ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నమాట. ఆవిడకి 30% ఓట్ బ్యాంకింగ్ ఉండేది నిన్నటి వరకు. అది 28% ఓట్ బ్యాంకింగ్ ఉందన్నమాట యావరేజ్ చేస్తే. సో 2% ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గింది నిన్నటికి ఈ రోజుకి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడనమాట. అతనికి 19 ఓట్ బ్యాంకింగ్ నుండి 18% ఓట్ బ్యాంకింగ్ పడిందనమాట. అంటే జస్ట్ 1% ఓట్ బ్యాంకింగ్ డ్రాప్ అయిందనమాట ఈ రోజుకి. సో అతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సంజన అనమాట. ఆవిడకి 15% ఓట్ బ్యాంకింగ్ పడిందనమాట అన్ని పోల్స్ని చూసినట్లయితే. ఆవిడ స్టార్టింగ్ ఈ వీక్ నామినేషన్స్కి వచ్చినప్పుడు 5th ప్లేస్లోకి పడిపోయింది. అలాంటి ఆవిడ థర్డ్ ప్లేస్కి వచ్చిందంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఎమాన్యువల్ ఓట్ బ్యాంకింగ్. రెండోది ఏంటంటే ఎవరో ఆవిడ్ని గేమ్ తమతో ఆడుకోవడానికి ఇష్టపడకుండా ఆవిడ్ని సపరేట్ చేస్తారనమాట. దాంతో బిగ్ బాస్ డైరెక్టర్గా ఆవిడ్ని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి తొలగించడం జరిగింది. ఇలాంటివి కొన్ని ఆవిడకి సింపతి గెయిన్ అయ్యి చాలామంది ఓటర్లు ఆవిడకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఓట్ బ్యాంకింగ్ పడుతుందన్నమాట. అండ్ ఆవిడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కంటెంట్ ఇస్తూ ఉందన్నమాట. సో ఆవిడకి 3వ ప్లేస్లో నిలబెట్టారు. చాలా గట్టిగా ఓట్ బ్యాంకింగ్ జరుగుతుంది. వీళ్ళ ముగ్గురు మాత్రం 100% ఈ వీక్ సేఫ్. 4th ప్లేస్లో భరణి. అతనికి ఏంటంటే దగ్గర 12% ఓట్ బ్యాంకింగ్ పడిందనమాట. కొన్నిట్లో 11%, 12%, కొన్నిట్లో 11, 12 ఆ మధ్యలో ఉన్నాడనమాట భరణి. అతను 4th ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ 5th ప్లేస్లో సుమన్ శెట్టి. అతడు ఈ వీక్ నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు థర్డ్ ప్లేస్ నుండి 5th ప్లేస్లోకి పడిపోయాడు అతను ఏంటంటే కొంచెం కామెడీ చేస్తున్నాడు కానీ ఓన్గా టాస్క్లు అయ్యి ఆడడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అతను. సో అతను 5th ప్లేస్లో ఉన్నారనమాట సుమన్ శెట్టి. నెక్స్ట్ 6th ప్లేస్లో కొన్ని పోల్స్లో శ్రీనివాస్ సాయి, కొన్ని పోల్స్లో రాము రాథోడ్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ నిజంగా కరెక్ట్గా డేంజర్ జోన్ అనమాట. వీళ్ళిద్దరిలో సింగిల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు 100% వెళ్ళిపోతారు. ఎవరో ఒకళ్ళు అన్నది మనం చెప్పలేము. డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరే వెళ్ళిపోవచ్చు. లేదా బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని పంపించేసి సుమన్ శెట్టి అండ్ భరణి గారిలో కూడా ఒకరిని తీసుకొని వచ్చి డబుల్ ఎలిమినేషన్ కూడా చేసే ఛాన్స్ ఉంది. ఈ వీక్ అయితే ఎక్కువ శాతం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మొత్తం 2 డబుల్ ఎలిమినేషన్స్ పడతాయి. అందులో ఒకటి ఈ వీకే పడుతుందని డౌట్గా ఉందన్నమాట. ప్లీజ్